మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకుని తిరిగి ప్రయాణంలో లక్నవరం సరస్సు అందాలను తిలకిస్తున్నారు. దీంతో వేలాది మంది పర్యాటకుల రాకతో లక్నవరం సరస్సు కలకలలాడుతోంది. చల్లని సోయగాలులు, ఉషారెత్తించే బోటు షికార్, వాటిని మించే ప్రకృతి అందాలు ఇవన్నీ ఒకే దగ్గరలో దొరకాలంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం వెళ్లి చూడాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, నిండు కుండలా తొక్కిసలాడే లక్నవరం సరస్సు, ఎటు చూసినా ఎత్తైన కొండలు, వీటి మధ్య 9 దీవులు, ఇవన్నీ లక్నవరం ప్రకృతి అందాలే అని చెప్పుకోవచ్చు. ఆహ్లాదానికి కేర్ ఆఫ్ అయిన లక్నవరంలో పక్షుల కిలకిల రాగాల మధ్య ప్రకృతి అందాలను తిలకిస్తే ప్రతి హృదయం పులకరిస్తుందనే చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్నవరం సరస్సును రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, దేశ విదేశాల నుండి ఈ సరస్సు అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీనికి తోడు మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనార్థం వచ్చే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో లక్నవరం చేరుకొని వేలాడి వంతెనలపై నడుస్తూ బోట్లలో షికారు చేస్తున్నారు. ఈ సందర్భంగా సరస్సు అందాలను తిలకించి సెల్ఫీ, ఫోటోలు తీసుకొని మురిసిపోతున్నారు. అలాగే ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం కూడా భక్తులతో సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో హరిత టూరిజాన్ని మరింత డెవలప్మెంట్ చేశారు. దీంతో ఎటు చూసినా విస్తారంగా రోడ్ల సౌకర్యం ఉండడంతో రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.